వీలైతే నెవర్ ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే అది ఎన్నో నేర్పుతుంది. వినయం నేర్పుతుంది, విద్య నేర్పుతుంది, బతకడం నేర్పుతుంది, ముదిగి ఉండడం నేర్పుతుంది, అవసరమైనప్పుడు లేవడం నేర్పుతుంది. ఇంచేత ఎప్పుడు ఎవరు మేము పేదవాళ్ళం అని ఫీల్ అవ్వ. మందు తాగి ఆపరేషన్ చేస్తే సర్టిఫికెట్ లాగేసుకుంటున్నారు. మందు తాగి రోడ్ల మీద వాహనం నడిపితే ప్రాణానికి ముప్పు అని ఫైన్లు వేస్తున్నారు, జైలుకి పంపిస్తున్నారు. అవునా కాదా? అవును. మరి మందు తాగి ఓటు వేస్తే ఊరికి ముప్పు కాదు, రాష్ట్రానికి ముప్పు కాదు, దేశానికి ముప్పు కాదు, మన బంగారు భవిష్యత్తుకు ముప్పు కాదు. నీకిచ్చిన పవిత్రమైన ఓటుని నువ్వు అపవిత్రం చేసినట్టు కాదు. కడుపు నిండా చొక్కేసుకుని, వేలికి చొక్కేయించుకుని, నీ వేలుతో నీ కంటిని నువ్వే పొడుచుకున్నట్టుగా. ఎంప్లాయీ మందు తాగి ఉద్యోగం చేస్తుంటే సస్పెండ్ చేస్తున్నారు. డాక్టర్ మందు తాగి ఆపరేషన్ చేస్తే సర్టిఫికెట్ లాగేసుకుంటున్నారు. మందు తాగి రోడ్ల మీద వాహనం నడిపితే ప్రాణానికి ముప్పు అని ఫైన్లు వేస్తున్నారు, జైలుకి పంపిస్తున్నారు. అవునా కాదా? అవును. మరి మందు తాగి ఓటు వేస్తే ఊరికి ముప్పు కాదు, రాష్ట్రానికి ముప్పు కాదు, దేశానికి ముప్పు కాదు, మన బంగారు భవిష్యత్తుకు ముప్పు కాదు. నీకిచ్చిన పవిత్రమైన ఓటుని నువ్వు అపవిత్రం చేసినట్టు కాదు. కడుపు నిండా చొక్కేసుకుని, వేలికి చొక్కేయించుకుని, నీ వేలుతో నీ కంటిని నువ్వే పొడుచుకున్నట్టుగా. అడిగినావు కదా, నీ ఇంట్లో నలుగురుంటే నలుగురికి 2,000 8,000 ఇచ్చిన కదా. సర్పంచ్ ఓటుకి డబ్బులు ఇచ్చినప్పుడు ఏం పని చేస్తాడన్నా? రోజు మొత్తుకునేది అదే కదా. ఇక సర్పంచే 2,000 3,000 జనాభా ఉన్న దగ్గర 50 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు పెట్టి ఎలక్షన్ లో గెలిస్తే ఇక ఆయన మీకు చేసే పని ఏంది? ఆయన ఏం పని చేయడు. ఆయన ఇంటికి పోతే నిన్ను అడుగుతాడు, ఏయ్ కొత్తగా వేసినవరా ఓటు, నాకు 2,000 తీసుకున్నావా లేదా? 3 రోజులు దాకా దిగరా మందు. మళ్ళీ నేను ఐబీ క్వార్టర్ ఇస్తే ఈ ఐబీ క్వార్టర్ నేను దాగా నాకు గిదెందుకు ఇస్తున్నావు అని రోజు సారా తాగేటోని నా దగ్గర మంచి బ్రాండ్ లిక్కర్ తీసుకున్నదా, బ్లెండర్ స్ప్రైడ్ ఇంకోటి అడిగినావు కదా. నీ ఇంట్లో నలుగురుంటే నలుగురికి 2,000 8,000 ఇచ్చిన కదా. నువ్వు రేపు పొద్దున 50 లక్షలు ₹1 కోటి పెట్టి ఆయన గెలిస్తే నువ్వేదైనా సమస్య కోసం ఆయన ఇంటికి పోతే ఆయన నిన్ను అడిగే ప్రశ్నలు ఇవన్నీ. సర్పంచ్ ఓటుకి డబ్బులు ఇచ్చినప్పుడు ఏం పని చేస్తాడన్నా? చెప్పే ఎమ్మెల్యే ఫోన్ చేసిండు, రమ్మనంటాడు. మాతో ఏం పని ఉంది ఆయన? రమ్మని చెప్పింది కదా. సరే నేను కలుస్తాను, కింద పోయేస్తా. మరి నమస్తే. నమస్తే. అంత మంచిదేనా? మంచిదే సార్. రమ్మని చెప్పారు. అదే స్వామి, మీరందరూ బయటకు రండి, 5 నిమిషాలు మళ్ళీ పిలుస్తా. ఏం కుమార్ మేస్త్రి, ఊళ్ళో ఇల్లు బాగా కడుతున్నావాట? ఏదో సరిగో 4-5 బిల్డింగ్లు పట్టుకొని నడిపిస్తున్నా. ఏమయ్యా కుమారు, ఇల్లు కట్టుకొని ఉండక నీకు రాజకీయం ఎందుకే? సర్పంచ్ నామినేషన్ చేసినవాట, మర్యాద విత్డ్రా చేసుకో. ఈసారి మీ ఊళ్ళే తిరుపతి ఇనామాజ్ చేస్తాను మాట ఇచ్చిన, నువ్వు మర్యాద విత్డ్రా చేసుకో. అన్న ఊళ్ళో అంతా కలిసి నన్ను నిలబెట్టిరన్నా. ఈసారి ఎట్లనే చేసి నేనే నిలబడతాన్నా. ఏయ్ ఎమ్మెల్యే చెప్తున్నా, ఈసారి ఊకో. గట్ల అనకూరి అన్న. ఊర్లో యూత్ పోరగాళ్ళు అందరు కూడా నాకే సపోర్టర్ అన్న. అందరు కూడా నన్నే నిలబడి అంటారు అన్న. ఏయ్ నా మాట వింటావా అన్న? మీరు ఏం చెప్పినా వింటగాని ఇది ఒక్క విషయంలో నన్ను వదిలేయరన్న. ఏం బ్రో, మమ్మల్ని కానీ గెలుస్తావా? మర్యాద చెప్తున్నా, పని చేసుకుని బతుకుతోని మంచిగా పని చేసుకుని బతుకు. తిరుపతితో మాట్లాడి 3 లక్షలు ఇప్పిస్తా, మర్యాద డ్రాప్గా. ఇంకా పైసలు తీసుకొని నేను డ్రాప్ అయితే బ్రతుకున్న సచ్చిన శవంతో సమానం అన్న. దయచేసి గా పని మాత్రం నాతో కాదన్న. దయచేసి నన్ను వదిలే అన్న. ఏం బ్రో, నన్ను కాదని పోతున్నావు, ఎట్లా బయట పడతావు? నీ అంత చూస్తా. అరే గట్లెందుకు మాట్లాడుతురన్నా? దయచేసి అర్థం చేసుకోరన్నా. వెళ్ళిపో, ఫస్ట్ వెళ్ళిపోయి కచాలి, వెళ్ళిపో. ఇంక బల్బు బాగుందా? ఇంక ఏం లేదన్నా, యూత్ పురోగమనం చూసి బాగా ఎగురుతుండన్నా, అంతేం లేదా. నేను సీను పెండింగు బిల్లులు తెల్ల బట్టల కింద, అయ్యో తెల్ల బట్టల కింద సినిగిన బాణీను బతుకులయ్యిపాయేరా తెలంగాణ సర్పంచుల బ్రతుకులు. పదవి కొరకు పోయి ఇల్లు వాకిలమ్మి అప్పుల పాలాయేనా, పిల్లల ఉనికిని కోల్పోయేనా.
పెండింగు బిల్లులు రాకపాయే పెళ్ళం కోపము దగ్గపాయే పెండింగు బిల్లులు రాకపాయే పెళ్ళం కోపము దగ్గపాయే వాని బతికెట్ల ఎక్కాలే పెట్టు వాని బతికెట్ల ఎక్కాలే పెట్టు అప్పులోళ్ళంతా వాని ఇంటి చుట్టూ తెల్ల బట్టల కింద సినిగిన బాణీను బతుకులయ్యిపాయేరా తెలంగాణ సర్పంచుల బతుకులు ఇజ్జత్ కొరకు పోయి ఇల్లు వాకిలమ్మి అప్పుల పాలాయేనా పిల్లల ఉనికిని కోల్పోయేనా తెల్ల బట్టల కింద అయ్యో తెల్ల బట్టల కింద సినిగిన బాణీను బతుకులయ్యిపాయేరా తెలంగాణ సర్పంచుల బ్రతుకులు పదవి కొరకు పోయి ఇల్లు వాకిలమ్మి అప్పుల పాలాయేనా పిల్లల ఉనికిని కోల్పోయేనా పెండింగు బిల్లులు రాకపాయే పెళ్ళం కోపము దగ్గపాయే పెండింగు బిల్లులు రాకపాయే పెళ్ళం కోపము దగ్గపాయే వాని బతికెట్ల ఎక్కాలే పెట్టు వాని బతికెట్ల ఎక్కాలే పెట్టు అప్పులోళ్ళంతా వాని ఇంటి చుట్టూ